కూలీ మాస్ వైపు ఎలా ఉంది? మామూలుగా లేదు. కేసీపీడి అమ్మ మొగుళ్ళ ఉందన్నమాట. సైమన్ అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది, నాగార్జున విలనిజం అంటే ఏంటి అనేది చూపించడానికి రెడీ. ఇన్నాళ్ళు హీరోయిజం చూశారు, విలనిజం అంటే ఏంటో చూపించడానికి వస్తున్నాడు కింగ్. సో సైమన్ గారి రూల్ ఎలా ఉంటుందో థియేటర్లో చూడండి. కేసీపీడి నెక్స్ట్ లెవెల్ అనమాట. లుక్స్ వైజ్గా రోలెక్స్కు మించి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అంటున్నారు కదా, మీరేమంటారు? రోలెక్స్ అది వేరు, అది లాస్ట్లో వచ్చిన ఒక చిన్న పాటికే అలా ఉంటే రోలెక్స్కి అన్నయ్యలా ఉన్నాడు ఈయన. సో వేరే లెవెల్ అనమాట. చిన్న బిట్ రిలీజ్ అయినందుకే అల్లలాడిపోయింది, ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు సినిమాలో ఆ వైబుని చూడాలి అంటే ఖచ్చితంగా ఒక లెవెల్. హీఈస్ ద డేంజర్. సో డేంజర్ వస్తుంది, ప్రమాదం ముంచుకొస్తుంది. స్టామ్ ఈజ్ గోయింగ్ టు అటాక్, రెడీగా ఉండండి. వార్ 2 కూడా ఉంది కదన్న, దీనికి దానికి ఎలా ఉంటుంది యుద్ధం? దేని కంపారిజన్ దానిదే. వార్ టూ కూలీ దానికి దీనికి ఎందుకు కంపారిజన్? దేనికి వెళ్ళి జనాలు దానికి వెళ్తున్నారు. అది వైపు ఉంది, ఇది వైపు ఉంది. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, సినిమాలు బాగుండాలి, అంతే. మనకు కావాల్సింది ఇక్కడ నాగార్జున గారు ఈయన సినిమా బాగుండాలి, ఎన్టీఆర్ గారు ఆయన సినిమా బాగుండాలి, ఏం లేదు అందులో. అంటే వార్ 2 వల్ల కూలీ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయా? కూలీ మీద ఎలాంటి ప్రభావాలు పడవు, కానీ కూలీ టాక్ బయటకు వస్తే వార్ 2 మీద ఏమైనా ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు థియేటర్స్ వార్ 2కి ఎక్కువ ఉండొచ్చు, జరుగుండొచ్చు, కానీ రేపు టాక్ వచ్చిన తర్వాత థియేటర్ల లెక్క మారచ్చు.